మేమైతే మా ఇంటికాడ బోనాల కంటే ముందు మాంకలమ్మ బోనాల పండుగ రోజు ఇక్కడ బోనం చేస్తాము. ఇక్కడ ఏంటంటే స్పెషల్ మేకది కార్జున్ తీసి కాల్చి అమ్మవారికి ఎక్కియాలి. అక్కడ ఉందా కొంచెం ఉప్పు వేద్దామంటే కొట్టొద్దని లేదుగా న్యాచురల్ అంతా. ఇది అమ్మవారికి ముసుకులంట బాగుంది. కరెక్ట్ మనిషికి వెళ్ళింది మరి అది. రేపేలా ముచ్చాల రేపేలా అనుకరిక రేపేలా అనుకరేపేలా ఇక్కడ మిషన్లు వస్తాయని చెప్పినా కదా. బీపీ నగర్ లో ఫ్యాక్టరీ. ఏం ఫ్యాక్టరీ అంటే బియ్యం సంచుల ఫ్యాక్టరీ అని చెప్పాను కదా. అప్పుడు చిన్న మిషన్ అక్కడ ఆన్ అయిన ఉండే, ఇది పెద్ద మిషన్ వచ్చింది. అది చూడండి. అందరికి మేమైతే మా ఇంటికాడ బోనాల కంటే ముందు మాంకలమ్మ బోనాల పండుగ రోజు ఇక్కడ బోనం చేస్తాము. కాబట్టి ఆదివారం గురు పౌర్ణమి ఉంది కాబట్టి శుక్రవారం చేస్తున్నాము. ఇగో మా చిన్నది అయితే బియ్యం కడకరానికి పోతుంది. ఇది మాత్రం పరమన్నంకి, ఇది మాత్రం పచ్చన్నంకి. వీళ్ళు ఒకటే దాంట్లో 2 బోనాలు పెడతాము. కుదించేటప్పుడు చూపిస్తా చూడండి. పరమాన్నం ఆడ పెడతారు, బయట మీద పెడితే చాలు ఉంది. గ్యాస్ ఎందుకు ఎక్కువ. పాప ఇష్టం కుంకుమ అయ్యో ప్లాస్టిక్ వాసన. కట్టల మీద అయితే పరమాన్నం పెట్టినాము, ఇటు మాత్రం పచ్చన్నం పెట్టినాము. అక్కడ ఆట కోసేసినాము, కోళ్ళు కోసినాం. బోనాల పండుగ జోరుగా అయితే చూపిస్తాను చూడండి. కొంచెం ఉప్పు వేద్దామంటే, కొంచెం బెల్లం ఉన్నది నేను దంచి పెట్టించిన కైరంలో కట్టింది. ఈ సర్వ చిన్న ఉంది కదా. కూర్చున్నాడు ఒట్టిగానే. పైన ఎక్కువ ప్రేమగా ఎక్కి మొత్తం ఇచ్చేస్తా అన్న. ఎక్కింది పైకి ఎక్కువ 20 కిలో బియ్యం ఇచ్చేసినాక ఓ ఏం పురుగు బియ్యంలో అట్లా పురుగు దేవుడు కడిగి. అక్కడ బోనాలు రెడీ అయినాయి. ఇక్కడ మాత్రం బియ్యం కలుపుతున్నాం అమ్మవారికి. అక్కడ వాళ్ళందరూ బోనాలు చేస్తారు, మేమైతే బియ్యం కలుపుతాం. ఇక్కడ ఊరన్నా మన అమ్మవారు బియ్యం పోయిపోతాము. సాయంత్రం పూట చాలా మంది బోనాలు వస్తాయి. ఇక్కడైతే మన సిటీలో మాత్రం ఎవరిది వాళ్ళు తీసుకుపోతారు, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగా అందరూ ఒక్కసారే వస్తారు. దీపాలు ముట్టించుకొని మస్తు దేవుడు వచ్చేటోళ్ళు, పోతరాజులు అందరూ వస్తారు.
అసలు ఆదివారం చేసేటివే మనం ఇప్పుడు చేస్తున్నాం. ఈడొకటి ఉపరం ఇక్కడ ఏడ కూర్చున్నట్టు కదన్న మరి ఇంకేదో కానీ ఈడొకటి కొట్టాలి ఒకటి ఈడ కూర్చుంది ఆడ ఉపలం బోనం కాడ పుల్లమ్మ గుమ్మడికాయ కొట్టమా కొట్టాం కదా కొట్టి ఆయన కొట్టి కొట్టొద్దని లేదుగా ఆన్ చేసి పెట్టుకుంటారు నెత్తిలో మా పాప అయితే వీడియో పట్టుకుంది కదా, ఆమె పడొద్దని చెప్పి మా చిన్నది ఆయన పట్టుకుంది. ముంజుగట్టు ఒకసారి పెట్టింది. కరోనా టైంలో ఇంత పెద్ద చాలా పెద్ద చేసుకొని అందరు వచ్చిండ్రు. అప్పుడు బంద్ అయిందంటే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. ఇక్కడ ఈ అమ్మవారు ఇప్పుడు మళ్ళీ పిలిపించుకుని నేనైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం మంది ఉన్న తృప్తి చేసుకుంటున్నాం. కూడా ఇంకెన్నట్టు ఏమైంది నాగరాజ్? నమస్తే నమస్తే పలికినా అప్పుడే వినలే. ఇవాళ అంకుల్ కి మస్తు పని ఉంది అక్క. అవునా బాగుంది నీళ్ళే వట్టి ఆపాకులు ఒకటే. ఎందుకంటే నేను దేవతలం కాదు కాబట్టి పోసుకున్నాను. బోరింగ్ అన్న మాత్రం కొంచెం బెల్లము శాఖ అన్ని వేసి నేను అనుకున్నా ఫోన్ చేసి అనుకున్నాను. నేను పోతాను చెల్లె తెచ్చుకుందామా? టైం ఉంది కదా ఇంకా నేను 4,000 వాడ కూర్చొని నేను డోలర్కి వచ్చి ఒక ఆయన మొత్తం కలకడ వచ్చి తెల్ల జ్వరం వచ్చింది. అప్పుడు కూడా కట్టనే లేదు. ఒక్క చీర కోసం 20-100 చీరలు చూపించిన వద్దాం నచ్చలేవు. నిన్న కూడా కుప్పేస్తే చీర ఆడదో వద్దాం ఆడ చీర వేసుకొని కూర్చుంది. ఎంత కష్టమైందో. సోను చెల్లి కూడా అట్లా తెచ్చారు. చెల్లి తెచ్చాడు వేసారు. నేను సెలక్షన్ చేసి పక్కన అది కట్టనే లేదా? కట్టలే అట్లనే ఉండదు. ఇదే బోనా పండుగ కట్టుకో పప్పి బాగుంటది. కట్టుకో పప్పి నువ్వు చీరలు బాగా కట్టుకో. చూసావా ఇంత గాలి పైసలు పెట్టి కొన్నా కానీ ఆక్సిజన్ దొరుకుతుంది. ఎంత బాగుంది చూడండి వెదర్. వర్షం లేకపోతే ఇట్లాంటి గాలిలో రావాలి, మంచిగా ఉంటుంది. ఫామ్ హౌస్ లా ఇట్లా చైర్లు ఇట్లా వేసి కట్టుకుంటే ఒక 2 రోజులు వచ్చి ఉంటే మంచిగా ఉంటుంది. ఒక 2 days ఉన్నాం. మళ్ళీ 5 years అవుతుంది రాక. మనం 5 years వచ్చి సచ్చి బతికి ఆకాశం కిందకి వచ్చినాం. దండం పెడుతుంది కరోనా. ఎంత అనుభవించినాం కరోనా. వీడికి వచ్చి మస్తు ఎంజాయ్ చేసినాము. ఎంజాయ్ చేసినాక 1 month కి కోవిడ్ వచ్చింది. అందరం జీవితంలో బెడ్కే అంకితం అయిపోయాం. మళ్ళీ దేవుని దయ వల్ల మళ్ళీ మంచిగా అయినా. మళ్ళీ ఇప్పుడు పండగ చేసుకుంటున్నాం. మంచిగా అనిపిస్తుంది. ఈడంతా వండుకున్నాం కదా నిజంగా. ఏడంటే ఆడ బెడ్లు వేసుకొని రాత్రి 10 తీర వండుకుంటే ఈడ వండొద్దని న్యాచురల్ అంతా. మమ్మీ ఒక న్యాచురల్ కొండ అంటే నిజంగా చెప్పు. తొండ ఎట్లుండదు మంచిగా. ఇది అమ్మవారికి ముసుకులంగా బాగుంది. లేట్ ఎందుకు వచ్చిరండి మీరు అది చెప్పండి. చాలా లేట్ అయింది. ముసుకులంగా అమ్మవారికి పుట్టినామా మంచిగా. బీబీనగర్ అమ్మవారికి చిన్నది వస్తుంది. చిన్నది చిన్నది
గోకర్ణ చెప్పను కూడా అదే కనుక ఒకటి చేయాలి. చిన్న నీకు ఈడ కూడా పెట్టాను ఆడ కూడా పెట్టాను ఇవంత ఆడ కూడా ఒక గ్లాస్ లో వచ్చి పెట్టుకున్నాడు. కార్ మాట్లాడినా కార్ కొని వచ్చిండ్రు ఎవరు ఇట్లా తీర్చనా నీకు వెళ్తుంది కరెక్ట్ మనిషికి వెళ్ళింది మరి అది కళ్ళు దండం పెట్టుకుని సుఖం అందరూ అదే సున్నమే అంటుంది అంతే అవు మరి రాత్రి ఎన్ని ఉన్నాం సున్నం సున్నం మరకలు అనుకున్నా నేను. కళ్ళు వస్తేనే అమ్మవారికి కళ్ళు మందికి వానికొద్దా ఆ రెడ్ షర్ట్ అనుకొద్దా అని అనుకొద్దా మనం చేసే బతుకుతాడు ఏం చేస్తుందంటే చూడు జన ఫస్ట్ ఓవర్కి చెప్పు. అరే చెప్తారా నలుగురు ఉన్నారు. ఫస్ట్ ఓవర్ది ఫస్ట్ ఓవర్ కూడా 4 అడుగులు పెట్టుకో పేదం ఎత్తుకో. సరే 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 ನಾನು ಆಡ ಸಾಕ ವರ್ಷ ಅಂತ ಕಾಲ್ ಮಕ್ಕಳು ಅಲ್ಲಿಂದ ಪಟ್ಕೊ వాడు మొయ్యగలుగుతారా అంత బిన్న కొబ్బరికాయలు ఒకరు ఇంకా ముందుకు వచ్చేనాను అందరు కోసి కాలు మొక్కు బోనం ఇది కాదు అది కాదు బెల్లం కుంకుమ పసుపు వేయండి అందరికి వచ్చినట్టు అందరు వచ్చిన బోనం మొక్కలు బోనం మొక్కలు అందరి మొక్క బోనం మొక్క చిన్నతో నీకు నేనేమో తీసుకొని పోటీ పంచుకోదు సమానం అవి వచ్చినాక గోల్డ్ అని చెప్పి ఇట్లా దొడ్డు అంటుకోది కాదు కదా ఇక్కడ కిసర్లో ఉన్నాం
డ్రెస్ కంటుంది. ఐసరాకులు వేసుకుని అడుగు పొలం కడిగిపోతాయి. కొబ్బరి నీళ్ళు గుమ్మడికాయ కొట్టండి. సంచి ఒక కవర్ నుంచో ఓడిదిరా అది కష్టం ఇట్లా పెడుతుందా పోతుంది ముడతవుతుంది. తిను తిను పుట్ట నుంచి నెత్తులు పెట్టుకున్నాము. బోనం ఆడుంది, ఇప్పుడు పోయి తీసి తీసుకురావాలా? ఇంటికి పోయినా అలా పోయినాక తీయండి. వద్దమ్మ పప్పు నిమిషం పెడతా వద్దాం. మంచి పుట్ట కూడా ఉంది. మమ్మీ పరమణం ఎక్కువ ఇచ్చినామా? మర్చిపోను. కొంచెం ఉంచరా నాకు దీనికి కావాలి. ఓకే అక్కడనేమో మైసమ్మ నా నాన్నది గండి మైసమ్మ. అది మా నాన్న ఉన్నప్పుడే చేసాం అక్కడ. ఇక్కడ మాత్రం ఉపలం వచ్చింది. ఇక్కడ కూడా పొద్దున్న అన్నీ చేసాం. ఆట కోసాము, జాకెట్ బట్ట కుడుక అన్నీ పెట్టాము. ఇప్పుడు పరమాణం వండుకొచ్చి ఎక్కించి కొబ్బరికాయ ఇంట్లో కొడుతున్నాం. అయితే ఇదంతా మంచిగా ఉండే. ఇప్పుడు అన్ని చెట్లు మొలిచినాయి కానీ వీళ్ళే వండుకొని 15 days ఉన్నాం ఇక్కడ. చాలా బాగుండేది. ఇక్కడ ఏంటంటే స్పెషల్ మేకది కార్జున్ తీసి కాల్చి అమ్మవారికి ఎక్కియాలి. అక్కడ అవి అక్కడ పెట్టినాం చూడ. అదే నైవేద్యం మెయిన్ అమ్మవారికి. కొన్ని ఉప్పలమ్మలేమో పాలతోటి వస్తాయి, ఇట్లా పాల చెయ్యిలాగా వస్తుంది. వాళ్ళు పరమాణం ఎక్కాలి. మాది మాత్రం రక్తం ఉప్పలమ్మ కాబట్టి ఈ ఆటకు వస్తున్నాం. ఈ అక్కనే మొత్తం అక్క చూడు ఒకసారి. ఈ అక్కనే అన్నీ చూసుకుంటుంది. ఈడ ఆడ అన్ని నీట్గా చేసి అన్ని పూజ అంతా అక్కనే చేస్తుంది. మేము వచ్చే వరకు అన్ని రెడీ పెడుతుంది. ఇగో ఇంకో కొబ్బరికాయ కొట్టుకో. చెప్పాలి రెండు ముచ్చాన్ని మాట్లాడాలి. ఎందుకని పొరపాటు మాట్లాడదు. ఎందుకు మాట్లాడా అంటే నేను ఒక్కతల పోయినా అంటే గొంతు పాట పాడిన అందం ఉండాలి. నా నుంచి కదా మీరు అమ్మవారు పాట పాడవాడే కానీ అందుకనే వింటాడు. చెప్పండి. ఈ కొంచెం ఓం శక్తి వేరుకి వెళ్ళమ్మ నా తల్లి నా వేరేనుకో పనుల నుంచి వస్తాయి. ఉదయం రేపేళ్ళ ముచ్చాల రేపేళ్ళ రేపేళ్ళ అయితే రాజువారి అనంతమ్మ కన్నా కోమడి యాదరెడ్డి భార్య నీలమాదేవి నన్న కోమాడు సత్యమైన దేవుడు నా సాయి మల్లయ్య
ముచ్చబద్దలింగమూరా రామ రామ రామయ్య మల్లయ్య రాజు మల్లయ్య శివ ధనకోట మంచమ్మ దేవి మంచమ్మ ఆడి వెళ్ళా మంచమ్మ రాజు వద్దు అంత రాయినవు వద్దు వద్దు తల్లిని వద్దు వద్దు ఏమో చెప్తున్నావు మళ్ళీ ఏమో చెప్తున్నావు అది వద్దు బిడ్డ తాగిన మళ్ళీ కాదు అక్కడ గొర్రె పిల్ల వెళ్ళినాము అక్కడ కంప్లీట్ అయింది. ఇక్కడ మిషన్లు వస్తాయని చెప్పినా కదా. బీపీ నగర్ లో ఫ్యాక్టరీ ఏం ఫ్యాక్టరీ అంటే బియ్యం సంచుల ఫ్యాక్టరీ అని చెప్పాను కదా. అప్పుడు చిన్న మిషన్ అక్కడ ఆన్ అయిన ఉండే, ఇది పెద్ద మిషన్ వచ్చింది. అది చూడండి. పెద్ద మిషన్ ఇదేనంట. ఇలా మళ్ళీ అన్ని కలర్ కలిసి కలర్ అన్ని మిక్స్ అవుతుంది. మిక్స్ అయినాక బట్టలు బట్టానే సింగిల్ బట్టలు జూట్ లాగా నేను మూడేళ్ళు తెచ్చుకుంది. ఎందుకంటే 1 అంటే గట్టిగా అట్లా మన గుంజుతాను తిరగకుండా పెట్టేసి ఇలా కింద పోతే వేడి మళ్ళీ వేడి గట్టిగా వేయడానికి ఆ రోజు పోయినా చల్లగా ఇలా వైపు నాన్న కింద వరకు డాడీకి ఎట్లా దిగిందని పెట్టేసి అదే మళ్ళీ ఏదో చేద్దాం అనుకుంటున్నాం. అందుకని వచ్చి తిరుగుకుంటూ మళ్ళీ 7 స్టేట్లు ఒక్కొక్కటి 4 మంది టేబుల్ ఒక్కోసారి సన్న పోగులు నగరాజు చూడండి అందరూ ఇట్లా ఏంటుంది చూడవు. అదే ఇచ్చేసి అదే చెప్పినామండి కొంచెం